కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి. ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే, సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్ట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి. దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు. వాళ్ళు ఓకే ఇది ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కరెస్పాండ్ చేశారని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. ఆయన పిలిపించండి అన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి చాలాసేపు అయింది. సో నెక్స్ట్ డేకి మళ్ళీ సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి, ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు. మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు. ఆయన కూడా అదే చెప్పారు, కలర్ దగ్గరికి రావట్లేదు కదా, సరే మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్, వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు. అదనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కంటైనరు, లాజిస్టిక్స్ అవి చూస్తానండి. ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు, హరికృష్ణ గారు చూస్తారు. సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. అది నా రోల్ అండి. అది 25 టన్స్ అండి. 25 టన్స్ ఆఫ్ డ్రైడ్ ఈస్ట్, వాల్యూ $21,000 అరౌండ్ US అండి. ష్రింప్ ఫీడ్లో ఈస్ట్ కొంత పర్సంటేజ్ మిక్స్ చేస్తారండి, ఆ పర్పస్కి ఈస్ట్ ఆర్డర్ చేశారు. ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కానీ ప్రాన్ ఫీడ్లో యాడ్ చేస్తారు. ఈజ్ అంటే ఆయన రెగ్యులర్ సప్లయరే, మిగతా ఫీడ్ ఫ్యాక్టరీలు కూడా ఆయన సప్లై చేసాడని హరి గారు చెప్పారండి. వాళ్ళు కూడా మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళు ఏవో టెస్టులు చేసి అందులో సస్పెక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు అంటున్నారు. భయ్యా మన హైట్ సరిపోవట్లేదు భయ్యా, కార్లో